నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. నేను పవన్. గత వారం వర్షాకాలపు పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాయి. పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానంగా లేవెత్తిన అంశాలు అటు బీహార్ ఓటర్ల జాబితా విషయం కావచ్చు, లేదంటే ఇటు ఆపరేషన్ సింధూర్ పైన ప్రధానంగా ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తినాయి. అయితే జమ్మూ కాశ్మీర్లో పాల్గామ్ దాడి తర్వాత అతిపెద్ద ఆపరేషన్ సింధూర్. అయితే అటు ఉగ్రదాడి తర్వాత ఎక్కడ కూడా నాయకులు అటు కేంద్రానికి సంబంధించిన నాయకులు, పార్టీలో ఉన్న నాయకులు ఎవరు కూడా స్పందించకపోవడం కాస్త ప్రశ్నార్థకంగా మారింది. సో చాలా రోజుల తర్వాత ఈ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో ప్రతిపక్షాలు ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తే ప్రభుత్వం ఎటువంటి సమాధానం ఇస్తున్న నేపథ్యంలో ఆ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు మొదలైన తర్వాత వెంటనే అయితే మొదటి రోజు కూడా అటు మొదలైన గంటకే అటు వాయిదా పడడం, మళ్ళీ మొదలైన తర్వాత మళ్ళీ వాయిదా పడడం, ఈ తతంగం అంతా దాదాపు 4 రోజులు నడిచింది. ఆ 4 రోజుల తర్వాత ఇటు శుక్ర, శని, ఆదివారం కూడా పార్లమెంట్ సమావేశం లేకుండా పోయింది. సో దాంతో చాలా వరకు సద్దుమణి గారు ఇటు ప్రతిపక్షాలు విపక్షాలతో పాటు అటు అధికార పార్టీ వాళ్ళతో పూర్తిగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన స్పీకర్ గారు, సో మీరు అడిగిన ప్రశ్నలకు ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా సమాధానం ఇస్తుంది, కాస్త మీరు సమన్వయంగా ఉండాలని చెప్పేసి అటు స్పీకర్ కూడా వాళ్ళకు మెప్పించడం జరిగింది. దాంతో మళ్ళీ ఈరోజు సోమవారం వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాయి. ఈ పార్లమెంట్ సమావేశాలు ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తారు, మళ్ళీ ఆ గందరగోళం నెలకొనే అవకాశం ఉందనే విషయాలు ఒకసారి పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ముందుగా ఆపరేషన్ సింధూర్పై ప్రధానంగా అటు ఇండియా కూటమితో ఉన్న పార్టీలు కావచ్చు, లేకపోతే విపక్షాలు పూర్తిగా ఆపరేషన్ సింధూర్ పైనే పదే ఆ అంశాన్ని లేవనెత్తడంతో అటు కాస్త కేంద్రం ఇరుకునబడ్డట్టు కూడా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం తరపున రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్పై చర్చను ప్రారంభించనున్నారు. చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దూబే పాల్గొనున్నారు. అంటే ఈ ఆపరేషన్ సింధూర్ పైన చర్చ మొదలైన తర్వాత అటు అయితే ఆపరేషన్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి ఇటు అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్ కూడా దాని పాల్గొనే అవకాశం ఉంది. దాంతోపాటు మధ్యలో ప్రధానమంత్రి మోదీ గారు కూడా పాల్గొనే అవకాశం ఉందన్నట్టు కూడా ఇక్కడ నిపుణులు చెప్తున్నారు. సింధూర్పై చర్చ జరగనుంది. రాజ్యసభలో చర్చలో పాల్గొనున్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా అంటే ఇటు పార్లమెంట్లోనే కాకుండా అటు పార్లమెంట్లోనే కాకుండా రాజ్యసభలో కూడా ఇటు అయితే దాంట్లో కూడా అక్కడ రక్షణ శాఖ మంత్రి కావచ్చు, లేకపోతే అమిత్ షా కూడా పాల్గొన్నారని చెప్పేసి కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ రెండు ఉభయ సభల్లో దాదాపు 16 గంటల పాటు జరగనున్న చర్చ అయితే అటు రాజ్యసభ కావచ్చు, ఇటు పార్లమెంట్ సభ అంటే రెండు ఉభయ సభలు దాదాపు 16 గంటలు ఈ సభల్లో చర్చలు జరగనున్నాయని చెప్పేసి కూడా ఇటు మనకు తెలుస్తుంది. చాలామంది మోదీ సమాధానంపై విపక్షాల డిమాండ్ అయితే ఇటు విదేశాంగ మంత్రి కావచ్చు, లేకపోతే రక్షణ శాఖ మంత్రి కావచ్చు, లేకపోతే ఇటు అమిత్ షా హోంమంత్రి కావచ్చు, వీళ్ళ సమాధానాల కంటే ప్రధానమంత్రి మోదీ సమాధానం కోసం విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రెండు సభల్లో ఆపరేషన్ సింధూర్పై విపక్షాలు లేవనెత్తిన అంశాలకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వాలని డిమాండ్ ప్రధానంగా ఉంది. ఏప్రిల్ 22న పాల్గామ్ ఉగ్రదాడి భద్రతా వైఫల్యం, 3 నెలలు అవుతున్న ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకోలేకపోవడం, పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై దాడి చేస్తామని ముందస్తుగానే పాకిస్తాన్ సమాచారం ఇవ్వడం, ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనాతో ఘర్షణలు జరిగాయి. అయితే దీంట్లో ప్రధానంగా లేవంత క్వశ్చన్స్ ఏంటంటే పాల్గామ్ ఉగ్రదాడి భద్రతా వైఫల్యం, అయితే సెక్యూరిటీ ల్యాబ్స్ అని పదే అటు ఇండియా కూటమి విమర్శిస్తూ వస్తుందో దాని గురించి ప్రధానంగా లేవనెత్తిన ఒక అంశం. ఇంకో 3 నెలలు అవుతున్నా అంటే ఆపరేషన్ సింధూర్ జరిగి 3 నెలలు అవుతున్నా, పాల్గామ్ ఉగ్రదాడి జరిగి దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత 3 నెలలు గడుస్తున్నా ఇంకా ఆ ఉగ్రవాదులను పట్టుకోలేరని చెప్పేసి కూడా విపక్షాలు కూడా క్వశ్చన్ చేయడం వేస్తుంది. మరొకటి పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై దాడి చేస్తామని ముందస్తుగానే పాకిస్తాన్కు సమాచారం ఇవ్వడం. అంటే అయితే భారత్ ముందే వాళ్ళకు సమాచారం ఇచ్చింది, పాకిస్తాన్ ఉగ్రదాడిపైన మేము దాడి చేయబోతున్నామని సమాధానం ఇచ్చిందన్న ఆ క్వశ్చన్ని కూడా విపక్షాలు ప్రధానంగా లేవనెత్తబోతున్నాయని కూడా మనకు తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనాతో ఘర్షణలు జరిగాయి. అయితే ఆపరేషన్ ఒకవైపు పాకిస్తాన్ పైన అయితే ఉగ్రదాడికి అటు ఆపరేషన్ సింధూర్ పేరట్టు అటు వీళ్ళు ఏదైతే ఎయిర్ స్ట్రైక్ చేశారో, సో ఆ భాగంలోనే అటు ఒకవైపు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుండే, మరోవైపు చైనాతో కూడా ఘర్షణలు జరిగాయి. ఎందుకు జరిగాయంటూ కూడా ఇటు విపక్షాలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి తెలుస్తుంది. యుద్ధాన్ని తానే ఆపానని 26 సార్లు ట్రంప్ మాట్లాడడం, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు నిలిపివేస్తానని ట్రంప్ బెదిరించడం. అయితే
ఆపరేషన్ సింధూర్ దాదాపు వారం రోజులు 10 రోజులు జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్ దాంట్లో అటు ఏదైతే ప్రధానంగా అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ సరెండర్ అంటే ఏదైతే యుద్ధం ఆపండి అనే విధంగా దాదాపు 26 సార్లు తను ట్వీట్ చేయడం, ఒకవైపు అమెరికాతో వాణిజ్య ఇంపోర్ట్స్ అనే ఈ ఒప్పందాలు వాళ్ళు రద్దు చేస్తామని కూడా ఇటు చాలా వరకు ప్రశ్నార్థంగా మారి ఎందుకు మోదీ గారు దానికి బలంగా సమాధానం ఇవ్వలేరు, అంటే మీడియా ద్వారా కావచ్చు, లేకపోతే ట్వీట్ కావచ్చు, లేకపోతే అఫీషియల్ ఎటువంటి సమాధానం ఇవ్వలేరు. దాన్ని కూడా విపక్షాలు లేవనెత్తే అంశంగా మనం చూడొచ్చు. ఆపరేషన్ సింధూర్లో భారత్ వాయుసేనకు జరిగిన నష్టం ఎంత అంటే, ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు దాదాపు వాయుసేన అయితే స్ట్రైక్స్ విషయంలో, ఎయిర్ స్ట్రైక్ విషయంలో భారత్ వాయుసేనకు ఎంత నష్టం జరిగింది అన్న క్వశ్చన్స్ కూడా అటు విపక్షాలు అడగడం జరుగుతుంది. దేశ భద్రత, విదేశాంగ విధానంపై ప్రశ్నించేందుకు కాంగ్రెస్ సన్నిగ్ధమైంది. ఆపరేషన్ సింధూర్పై తమ ప్రశ్నలకు ప్రధాని మాత్రమే సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇవన్నీ ప్రశ్నలకు అటు రాజ్నాథ్ సింగ్ ఏదైతే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, లేకపోతే విదేశాంగ మంత్రి జయశంకర్ కావచ్చు, హోంమంత్రి కాదు, మాకు ఈ మంత్రులు కాదు, ప్రధానమంత్రి అయిన మోదీ గారే మా ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాలన్నట్టు కూడా ఏదైతే సభలో ప్రధానంగా ఇండియా కూటమి డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్పై చర్చ, రాహుల్ గాంధీ విజయం అంటున్న కాంగ్రెస్. అయితే సభ మొదలైన నుంచి ఆపరేషన్ సింధూర్ కావచ్చు, లేకపోతే పాల్గొం ఉగ్రదాడి కావచ్చు, లేకపోతే బీహార్ ఓటర్ జాబితా విషయంలో పదే గందరగోళం జరుగుతుంది. సో దాంతో సభ వాయిదా పడుతుంది. ఈ స్పీకర్ గారు ఏదైతే ఇటు విపక్షాలను పిలిచి కూర్చోబెట్టి మీ ప్రశ్నలకు మీరు ఏదైతే ప్రధానమంత్రి మోదీ గారిని అడగబోతున్నారో ఆ ప్రశ్నలకు ఖచ్చితంగా ఆ ప్రధాని సమాధానం ఇస్తారన్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటుంది ఏంటంటే, సింధూర్పై చర్చకు ఏదైతే మీరు తీసుకుంటున్న నిర్ణయం ఉందో పార్లమెంట్లో దానికి రాహుల్ గాంధీ పోరాటం అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి తదుపరి ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ 2 నెలలుగా డిమాండ్ చేస్తుంది. అంటే ఏదైతే ఉగ్రదాడి జరిగిన తర్వాత దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ భారత్ మొదలుపెట్టిన తర్వాత దీనిపైన అంటే ఈ 2 అంశాలపైన కూడా ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు ఉండాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సోమవారం ప్రారంభమయ్యే చర్చలో లోక్సభ స్పీకర్ 16 గంటలు కేటాయించారు. ఇందులో కాంగ్రెస్ 100 మందికి పైగా ఎంపీలతో సభలో అతిపెద్ద పార్టీగా ఉన్నందున దాదాపు 3 గంటల సమయం కేటాయించే అవకాశం ఉంది. అంటే పూర్తిగా అయితే పార్లమెంట్ సమయం పూర్తిగా 16 గంటలు ఉంది. దాంట్లో 100కు పైగా ఉన్న ఎంపీలు అయితే ఈ ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు 100కు పైగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు 100కు పైగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కేవలం అంటే ఇండియా కూటమితో మెర్జ్ అయిన వాళ్ళు కాకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ 100 మంది ఎంపీలకు 3 గంటల సమయం ఇవ్వాలని చెప్పేసి కూడా అటు కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. పాల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ చర్చ సందర్భంగా అనేక మంది ఎంపీలు మాట్లాడాలని కోరుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఎల్ఓపి నిర్ణయం ప్రకారం చర్చలో పాల్గొనే ఎంపీల పేర్లు షార్ట్ లిస్ట్ కానుంది. అంటే ఈ 100 మంది కాంగ్రెస్ సంబంధించిన 100 మంది ఎంపీలు మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి దాంట్లో నుంచి కొందరు లిమిటెడ్ పీపుల్ని తీసుకొని అటు ఎల్ఓపి అయితే లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి ఇస్తే వాళ్ళు స్పీకర్కి సమర్పిస్తారు. అంటే ఈ సమయంలో ఇంతమంది మాట్లాడతారు అనే విషయం కూడా అటు కాంగ్రెస్ చెప్తుంది. ఇప్పటికే రానున్న 3 రోజుల పాటు ఎంపీలు తప్పనిసరిగా ఉభయ సభలకు హాజరు కావాలని కాంగ్రెస్ విప్ జారీ చేసింది. లోక్సభలో ఎల్ఓపి రాహుల్ గాంధీ చర్చకు నాయకత్వం వహిస్తారు. రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే చర్చకు నాయకత్వం వహిస్తారు. అయితే పార్లమెంట్లో అయితే ప్రస్తుతం లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పార్లమెంట్లో అయితే రాహుల్ గాంధీ, అటు రాజ్యసభలో అయితే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇటు మల్లికార్జున ఖర్గే కూడా నాయకత్వం వహిస్తారన్నట్టు కూడా తెలుస్తుంది. బీహార్ సర్పై చర్చకు ఇండియా కూటమి డిమాండ్. ఆపరేషన్ సింధూర్పై చర్చ తరహాలోనే తదుపరి బీహార్ సర్పై చర్చకు ఇండియా కూటమి డిమాండ్ చేయనుంది. బీహార్ సర్ అంశం తమకు చాలా ముఖ్యమైనది. ఇది దేశంలో ప్రజాస్వామ్యానికి సంబంధించినది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ద్వారా ఓట్లను తొలగిస్తున్నారని ఇండియా కూటమి ఆరోపిస్తుంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తుంది. సోమవారం 28 లోక్సభ ప్రారంభమయ్యే ముందు ఇండియా బ్లాక్ పార్టీలు పాల్గాం ఆపరేషన్ సింధూర్తో పాటు బీహార్ సర్ అంశంపై ప్రతిపక్ష వ్యూహాన్ని సమీక్షిస్తాయి. ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆపరేషన్ సింధూర్ విషయంలోనే కాదు, ఇటు ఏదైతే బీహార్ ఓట్లు తీసేయడంలో కూడా పూర్తిగా కాస్త కాంట్రవర్సీ నెలకొని దానిపైన కూడా ప్రత్యేకంగా చర్చించాలని చెప్పేసి ఇండియా బ్లాక్లో ఉన్న పూర్తిగా అంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా వాళ్ళు ప్రధానంగా ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇది పార్లమెంట్లో ఉన్న ప్రస్తుతానికి అప్డేట్. చూడాలా పార్లమెంట్ మొదలయ్యేసరికి ఏ విధమైన అంశాలు తెరపైకి వస్తే, ఏ విధంగా అటు ప్రతిపక్షాలు ప్రశ్నలు ఇస్తే, ఇటు ఏ విధంగా ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఏ విధంగా సమాధానం ఇస్తారనే విషయాలు కూడా మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి DD9 వార్త.